అప్పటికి నేను ఇంకా పెద్దదవ్వలేదు. మా చెల్లి ఉంది. అయితే ఇంకా ఇంట్లో ఉండలేను ఇంకా. అయితే ఆ టైంలో నేను మెచ్యూర్ అయ్యాను నా యొక్క స్థితిల్లో. కానీ అనుకునే వాళ్ళము మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమని అంటే కనుక, ముట్టుకుంటేనే ఇలా అవుతుందేమో అన్నట్లుగా ఉండేది మా యొక్క స్థితిల్లో. కానీ అయితే నాకు ఇలాగా మెచ్యూర్ అయ్యాను. మెచ్యూర్ అయినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి ప్రభువా, ఏంటిది ఇలాగ వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు నేను అనుకున్నాను అనమాట, అమ్మకు చెప్పొద్దు. ఎందుకంటే అమ్మ ఏమంటుందంటే, నువ్వు నా భర్తని పెట్టుకొని ఉన్నావు అంటుంది. ఇంటికి వస్తే నాకు ఆ బాధ. ఎక్కడికి వెళ్ళాలి? యవన కొంచెం అసలు ఎవరికి సేఫ్టీ లేదు కదా పిల్లల్ని చూస్తే. ఆ సేఫ్టీ లేని పరిస్థితుల్లో హాస్టల్ మూసేశారు. ఇక్కడ స్కూల్కి వెళ్దామంటే స్కూలు అంతంత మాత్రంగానే. 5వ తరగతిలో చదువుతున్నప్పుడు నాకు అక్కడ ఎగ్జామ్లో రాసి, పక్కన క్రిస్టియన్ పాప ఉంది, తను క్రిస్టియన్ అనుకుంటా, అప్పుడు నాకు తెలియదు. ఆమె అన్నదనమాట, నువ్వే నాకు కొంచెం చూపించువా అంటే, తను అన్నది కదా, నీకు చూపిస్తాను కానీ ఇదిగో ఇలా రాయి అని అన్నది. ఏంటి అని అంటే, ఎస్ఐఏ ఈ ఎగ్జామ్ అంతా నువ్వే రాసాయి అని చెప్పేసి ఆమెన్ అని చెప్పు అని అన్నది. సరే అని చెప్పి, నాకు కూడా తెలియదు కదా, అలాగే రాసేసాను. హల్లెలూయా. అలాగే రాసేసి ఇంకా అంతే, టీచర్ కొడతాదేమో అని చెప్పేసి నేను ఇంకా స్కూల్కి వెళ్ళడం మానేశాను. ఇంకా అక్కడి నుంచి మొదలు రోడ్ల మీద తిరిగేదాన్ని. డ్రైనేజీలు నల్లాలు ఉంటాయి కదా, అప్పుడు మోరీలు పెద్ద పెద్దవన్నమాట యూసఫ్గూడ ప్రాంతంలో. అక్కడంతా వాటి మీద తిరుగుతూ ఉండేవాళ్ళం, నేను మా చెల్లి. చెట్లలో పుట్లలో అట్లాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇంటికి వస్తే భయంకరమైన పరిస్థితి, అలాగ ఉండేది మా పరిస్థితి. అయితే ఇంటికి వచ్చేసరికి ఆకలేస్తుంది, అన్నము ఇల్లే గుర్తుకొస్తుంది కదండి, ఎవరికైనా తల్లే గుర్తుకొస్తుంది కదా. అలాంటి పరిస్థితి ఏమి కూడా లేదు. అలాగా మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఇంకా అవ్వదు అని చెప్పేసి నన్ను నేను ఇంకా ఏం చేశానంటే, అమ్మ నువ్వు చదువుకుంటావా లేదా? ఊరికే ఇంట్లోంచి పారిపోతూ ఉండేదాన్ని. ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర 2 రోజులు ఉండేదాన్ని. వాళ్ళ దగ్గరికి, ఎర్రగడ్డ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను. అయితే కనుక అక్కడ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ సర్కిల్కి వెళ్ళిపోయి వాళ్ళల్లో 2 రోజులు ఉంటే అమ్మ వెతికి అలసిపోయి, ఏంటి నువ్వు చదువుతావా చదవవా అంటే, నేను చదవను అని అంటే, ఏం చేస్తావు ఇప్పుడు అని అంటే కనుక, నేను ఏదైనా పని చూసుకుంటాను, పని చేస్తాను అన్నప్పుడు నన్ను ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో పనికి కుదుర్చబడి అక్కడ పని చేస్తూ ఉన్నాను. పని చేస్తున్న టైంలో కూడా దేవుడి యొక్క మహాకృప. ఎందుకంటే ఒక కాపాడబడ్డానికి ఒక ఇల్లు ఉంది నాకు. అక్కడికి వెళ్తే కనుక నన్ను ఎవ్వరు ఏమీ అనరు. హల్లెలూయా. ఇది కనుక చూస్తే కనుక నేను ప్రభావితం అయ్యింది దేవుళ్ళలోకి. ఎలాగంటే కనుక, కారు చీకటి కాంతిరేఖలు అనే పుస్తకంలో ఆవిడ కూడా ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు తను ఏమనుకుందంటే, నేను స్వతంత్రంగా బ్రతకగలను అని చెప్పేసి తను లండన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి తను ఏం చేస్తుందంటే కనుక, నేను బ్రతకాలి, నేను డబ్బు సంపాదించాలనే వేలో వెళ్ళిపోద్ది. నేను కూడా ఇక్కడ అలాగే అనుకున్న తర్వాత అసలు విచ్చలవిడి జీవితం అయిపోయింది నా జీవితాన్ని చూసుకుంటే. మళ్ళీ తర్వాత పాతదే వచ్చేసింది. ఇంకో ఇంట్లో పనికి పెట్టిన తర్వాత కూడా నాకేం జరిగిందంటే, అక్కడ కూడా చాలా అసహ్యంగా నా జీవితం అంతా ముగుస్తూ వచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా నన్ను ప్రేమిస్తాను అని ఇలాంటివన్నీ మాటలు వినడము, ఇలాంటివి కామన్ అందరికీ కూడా. 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అయితే అలాంటి స్థితిలో కూడా నేను సినిమాలని చెప్పేసి, అసలు ఒక మొగోడు వెళ్ళాల్సిన థియేటర్లోకి నేను వెళ్ళిపోయేదాన్ని. ఒక 10 మంది మొగోళ్ళు ఉంటే వారి మధ్యలో కూడా పడుకున్న సందర్భాలు ఉన్నాయన్నమాట నా యవ్వనంలో. అంటే ఎలాంటి స్థితి అంటే కనుక, చాలా భయంకరంగా. ఎలాంటిదంటే కనుక, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, తల దాచుకోవడానికి కూడా ఇల్లు లేదు. అసలు ఒక్కరిని తప్పించుకొని వస్తే ఇంకా 10 మంది. ఇలాంటి పరిస్థితి అయిపోయింది నాది అనే విధంగా కొనసాగబడతా ఉంది. అయితే ప్రభు దర్శనం అప్పుడు కూడా నన్ను దర్శించింది. ఒక సండే స్కూల్ కాదండి, చర్చ్ జరుగుతుంది. అక్కడ నాకు ఒక పాట వినపడ్డది. ఏమంటే, వెండి బంగారం కన్నా మిన్న అయినది అనే పాట ఇంద్రనగర్ ప్రాంతంలో. అక్కడ ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నాకెందుకు అది ఆకర్షింపబడ్డది. అయినప్పటికీ నేను ఇంకా తెలియదు కదా, ఎవరు పట్టుకొని చెప్పరు కదా. ఇప్పుడు పట్టుకొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే, అలాంటి వారిని మనలోనే మన పక్కనుండే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో తెలియదు. ఇందాక రఫీక్ అన్న చెప్పారు ఏమని అంటే కనుక, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, అందరూ మారుతారు. అయితే నా జీవితాన్ని కూడా మార్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా.
అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు బాల్యంలో దేవుడు దర్శించాడు. అప్పుడు ఎట్లా అంటే కనుక హాస్టల్లో ఉంటున్నాను, కింద పడిపోయినప్పుడు నేను అమ్మ అని అరిచినప్పుడు అమ్మ రాలేదు. కానీ నేను అనుకుంటున్నాను అనమాట, అమ్మ రాలేదు. ఆ పైనుంచి పడిపోయినప్పుడు దెబ్బ తగిలిందో ఏంటో ఇప్పుడైతే గుర్తుకు లేదు. కానీ అప్పుడైతే తండ్రి 2 చేతులు ఇలా పెట్టి నా వద్దకి రా అని చెప్పి అన్నాడు. మాది అన్యుల ఫ్యామిలీ అయిపోయేసరికి మాకు నేను చెప్పినా ఎవరు వినేవాళ్ళు కాదు. మొన్న విలియం కేరీ అన్న వచ్చినప్పుడు కూడా ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, బాలుడు సమయోలుని ఎలాగా పిలిచాడండి? ఎలా పిలిచాడు? యెహోవా స్వరము పదే ఆయనకి తటస్థింటూ వచ్చింది, పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాలుల్ని, చిన్నపిల్లల్ని ఎప్పుడూ కూడా నువ్వు పనికిరాని దానివని, ఇది నేను మన దాంట్లో కూడా చూస్తున్నాను. ఎట్లా అంటే క్రైస్తవ్యంలో కూడా చూస్తున్నాను. అన్యులకి మనకి చాలా తేడా ఉంది కదండి. కాబట్టి నేనైతే చెప్పదలిచాను, ఒక్కటి ఏంటంటే, గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము. చూడండి, ఆ మాట చదవండి. ప్రసవ వేదన పడని దానా జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం లగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అక్కడ నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చెదవు, నీ వైదవ్యపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకునవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇలా ప్రకటిస్తున్నాను అంటే దేవుడి కృప మాత్రమే, ఏమాత్రం అర్హత లేదు, యోగ్యత లేదండి. ఎందుకంటే ప్రభు నన్ను చిన్నప్పుడు పిలిచిన విధానము చూస్తే కనుక, ఒకవేళ మా తల్లిదండ్రులు కనుక నిజంగానే సంఘ కాపర్లుగా ఉంటేనేమో నేను కూడా ఒకవేళ అలాగ వెళ్ళిపోయేదాన్నేమో. కానీ అలా లేరు, వాళ్ళు అన్య జీవితంలో ఉన్నారు. తల్లి ఇప్పుడు రక్షణలోనికి వచ్చింది, నా తల్లిని నేను రక్షించగలిగినాను. హల్లెలూయా. అలా త్రాగి ఆమె రోడ్ల మీద పడిపోయేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రోడ్ల మీద పడిపోవడం, ఆమె బట్టలు లేకుండా ఉండడం, నేను దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నన్ను శపించిన వారందరూ కూడా అలాగైపోతూ ఉంటే, ప్రభువా ఏంటిది ఇది అని. అప్పుడు అమ్మని తీసుకొచ్చుకోవడం జరిగింది. అమ్మని కూడా బాప్తిసం ఇప్పించుకున్నాము, రక్షణలో ఉంది ఆమె. ఇప్పుడు ఆమె పాత స్థితి అంతా మారిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు హృదయంలోనికి వస్తే కనుక, ఒకరి హృదయంలోనికి వస్తే వారికి తెలియదండి, మనకు తెలియదు, మన పక్కనే ఉంటారు. కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటించగలుగుతున్నామా? ఇంట్లోనే ఉంటారు, ఇంటి పక్కనే ఉంటారు, వారికి ఒక్కరికైనా సువార్తను ప్రకటించగలుగుతున్నామా? మన పిల్లల్ని క్రమంగా పెంచగలుగుతున్నామా? ఏంటి, మీకు ధనం ఉండొచ్చు, మీకు ధనం ఉండొచ్చు, కానీ ఒక్కటి నేను చెప్తున్నాను, మన పిల్లలకి ఏవి పడితే అవి ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. సైకిల్ అడిగితే సైకిల్, వాళ్ళకి అసలు ఆ భారమే ఉండట్లేదు. ఎందుకంటే కనుక నేను చెప్తున్నాను, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తే చాలా తప్పండి. ప్రార్థన చేసి నువ్వు ప్రార్థిస్తే కానీ నేను ఇవ్వను అనే విధంగా మీరు కనుక నేర్పించినట్లయితే, నా పిల్లల్ని చూశారు కదా, చిన్న పిల్లలు, ఆగ్నెస్, ఏంజల్, వాళ్ళని ఇప్పటికీ వచ్చి సైకిల్ అడుగుతారు. మమ్మీ నాకు సైకిల్ ఇప్పివా అంటే, నాకైతే స్తోమత లేదమ్మా, మీరు ప్రార్థన చెయ్యండి, దేవుడు ఇస్తాడేమో అనే విధంగా. ఎవరూ చదివించలేరండి, బచ్పన్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. కానీ ఆ బిడ్డల్ని నేను చదివించడానికి 3 బిడ్డల్ని సాదుతున్నాను. ఆ బిడ్డల్ని చదివించడానికి దేవుడు పట్టడు అన్నం పెట్టడానికి కడుపు నిండా. ఎందుకంటే ఆ స్థితి నాకు తెలుసు కాబట్టి. తల్లి పోయి తండ్రి పోతే ఎంత వేదనకరమో అది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏ మాటలు తెలుసా అండి, గొడ్రాల పిల్లలు కనని దానా అంటున్నాడు. పిల్లలు ఉన్నారు అమ్మకి, కానీ గొడ్రాలు అంటే ఏ విషయంలో గొడ్రాలండి? ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, మనకు భారం లేని పరిస్థితులలో గొడ్డుబోతులుగా మనం జీవించకూడదు. హల్లెలూయా. నేను రక్షింపబడిన కొత్తలో నేను ఒకటే అనుకునేదాన్ని, ప్రభువా ఒకటే మాట చెప్పాడు నన్ను పిలిచినప్పుడు దేవుడు, ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకున్నవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడండి. హల్లెలూయా. నన్ను నా భర్త కూడా ఆ మాట అనలేదు, నువ్వు పని చేయి, నువ్వు రెంట్ కట్టు, నేను ఇంట్లోకి వెళ్ళదీస్తాను,
చాలామంది చూస్తే కనుక పెద్ద పిల్లోడిని నేను చదివిపిస్తాను, చిన్న పిల్లోడిని నువ్వు చదివించు, ఇలాగే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ కనుక ఐక్యత లేదు. ఇందాకమ్మ చెప్తా ఉన్నారు ఏమనంటే వాళ్ళొక పక్కన వీళ్ళొక పక్కన లాగా అయిపోతూ ఉన్నారు. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే కనుక మనం దేవుళ్ళో ఉన్నాము, ఏమి తీసుకెళ్తాము, ఏమి తీసుకెళ్ళగలుగుతామండి? స్త్రీగా నువ్వు ఇంట్లో ఉండి కనుక నీ పిల్లల్ని క్రమంగా చూస్తే జాబ్స్ అని వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఏ విధంగా అవుతున్నారు. చర్చెస్లో చూస్తే కూడా నాకు అనిపిస్తుంది చాటింగ్లు అండి, అక్కడ కూడా చాటింగ్లు చాలా భయంకరంగా చాటింగ్లు, లేదంటే గేమ్స్, వీడియో గేమ్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద సంఘాలనే కాదు ప్రతి సంఘములో ఇది జరుగుతుంది. చాలా జాగ్రత్త. బాలుడు నార్మల్గానే లోకంలో ఒక మాట ఉంటుంది కదా, ఇవాళటి ఏమంటారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాడు. మరి ప్రభువు మనల్ని అనాది సంకల్పంలో కృపచేత ఏర్పరచుకున్న దేవుడు చెప్తున్నాడు, ఎంతోమందికి గొడ్డుబోతులు ఉన్నారు, ఎంతోమంది ఎలా ఉన్నారంటే కనుక ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటది దానికి వెళ్ళిపోతున్నారు, ఐవీఎఫ్ గురించి అని చెప్పి మనకైతే బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళని ఎలా కాపాడగలుగుతున్నాం, వాళ్ళని ఎలా చూడగలుగుతున్నాం, ఎలా సంరక్షించుకోగలుగుతున్నాం అనేది చాలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క మహాకృపను బట్టి అలాగ నా జీవితం సాగిపోతూ ఉండగా చెల్లి చనిపోయిందండి. చెల్లి ఎలా చనిపోయిందో నాకు తెలియదు. అయితే పసకలు దిగినాయి కడుపులో కనన్నారు. నాకున్న పెరిగిన విధానాన్ని బట్టి నా చెల్లిని మీరే చంపేశారని అమ్మ మీదకి తిరుగుబాటు చేశాను. నన్ను రక్షణలోనికి తీసుకొచ్చిన నా తమ్ముడు బ్రతికి లేడు. ఎందుకంటే గనక వాడు చేసిన పొరపాటు ఏంటంటే గనక అన్యురాల్ని చేసుకోవడం, అన్యుల జీవితంలో చేసుకోవడం, అన్యురాల్ని చేసుకున్నాడు. ఆ శాపం అంతా కూడా బిడ్డ భరించి చనిపోవడం జరిగింది. అయితే ఆ బిడ్డల్ని కాదనుకొని తల్లి వెళ్ళిపోయింది. కాదన్నప్పుడు నా స్థితి గుర్తుకొచ్చిందనమాట. నా స్థితి గుర్తుకొచ్చి నా తమ్ముడిని గురించి నేను ఆ బిడ్డల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా నాకెంతో వ్యతిరేకంగా ఉంది. ఒక అనాథ పిల్లల్ని తీసుకొచ్చి నా గారితో చాలా విధానంగా నేను నలగొట్టబడ్డాను. అయినప్పటికీ లేదు, నా పిల్లలు అన్యుల్లో పెరగొద్దని ఒక్కటే చిన్న మాటకి, అన్యుల్లో పెరగొద్దు నా బిడ్డలు, నేను దేవుడిని నమ్ముకున్నాను. అంతకు ముందంటే కనుక బానిసగా ఉన్నాను నేను, కానీ దేవుడు ఇప్పుడు నన్ను స్వతంత్రురాలిగా చేశాడు. హల్లెలూయా. ఎక్కడైనా చెయ్యి చాపే పరిస్థితుల్లో నేను ఉన్నాను, కానీ ఇప్పుడైతే దేవుడు ఇచ్చే స్థితిలో నన్ను ఉంచాడు. హల్లెలూయా. పట్టడన్నం కోసం నేను ఏడ్చానండి. అందరూ బిర్యానీలు తింటూ ఉంటే వారింట్లో నాకు బాగా చికెన్ లెగ్ పీస్ అంటే బాగా ఇష్టంతో ఆ ఎంగిలి ప్లేట్లలో వెళ్ళి అన్నం తినడం జరిగిందండి. హల్లెలూయా. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ప్రభు నన్ను పిలుచుకొని అసలు ఎంత ఆత్మీయ సహోదరులని సత్యాన్నం చూస్తేనైతే నాకు అక్కడ స్వార్థం ఉంటుందని నేను చూసే వచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ చూసుకున్నట్లయితే కనుక నా బాల్యం అలా కొనసాగుతున్నప్పుడు తెలియని పరిస్థితులు, సినిమాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అవన్నీ పెంటగా ఎంచుకొని ప్రభు చేతులు పట్టుకొని ప్రభు పరిచర్య కొనసాగిస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అన్నారనమాట, నీకేంటి అసలు, నువ్వా దేవుడి గురించి ప్రకటించేది, నువ్వా నీ బతుకు అని అనేవాళ్ళు లేకపోలేరండి. అయితే నువ్వేం కడతావు సంఘము అనేవాళ్ళు కూడా ఉండలేకపోయారు. అయినా నీ సంఘం ఎదగదు, 2-3తోనే నీది సమాప్తం అని అంటారు. అయినప్పటికీ ఒక నిరీక్షణ మనకుంది. హల్లెలూయా. ఎంతమంది సంఘం వస్తుందనేది కాదండి, ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మది ఆయన రాకడలో ఎత్తపరుస్తున్నామా లేదా. హల్లెలూయా. ఎంతో పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ అందులో నుంచి సంఘముగా ఆయన ఎత్తబడే గుంపులో ఎవరుంటారు అనుకుంటున్నారు? మా సంఘమే అని చంకలు గుద్దుకుంటున్నారు. అది కాదండి. అక్కడ సంఘములో ఎవరు ఆత్మీయులు ఉన్నారు కొంతమందిని, ఇక్కడ సంఘములో ఎవరు ఆత్మీయులు ఉన్నారు వాళ్ళని మాత్రమే ఆయన చిత్తానుసారంగా చేసేవారిని అక్కడక్కడ తీసుకుని వెళ్తాడండి. హల్లెలూయా. ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము చేరడండి. హల్లెలూయా. అయితే ఆ యొక్క తిండికి బట్టకి నోచుకోలేని పరిస్థితిని ప్రభు కృపను బట్టి నేను ఎంతోమందికి అట్లాగా కలెక్షన్ చేసుకుని, నాకు ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దేవుడు యోహాను సువార్త మనలు ప్రేమ ఆయనై ఉన్నాడు, ఆయనే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ కూడా చెప్తాడనమాట, ఏమని, మీరు ఏది చేసినా ప్రేమతో చేయండి, మీకు కృపావరములు అనేకములు ఉండవచ్చు, కానీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే.
అయితే దేవుడి యొక్క మహాకృప నన్ను ఈ సువార్తకి పిలుచుకున్న వారు, సువార్త పిలుపుని ఎలా అందుకున్నానంటే, సియోన్ రాజు గారు పాస్టర్ గారు మన బోరబండ చర్చిలో ఉంటారు ఆయన. అయితే అంతకుముందు నేను హోసన్న మినిస్ట్రీలో బలపడ్డాను. అయితే అన్న ద్వారా మేము అయ్యగారి ద్వారా బయటకు వచ్చాము. అయ్యగారు నన్ను ఎంతగానో బలపరిచేవారు. లేదమ్మా, తెలియని పరిస్థితులు, ఎందుకంటే నేను అన్య జీవితంలోంచి వచ్చాను, ఏమి చెయ్యాలో ఏమీ తెలియదు, నాకు వీటన్నిటి గురించి ఏం తెలియదు. అలాంటి స్థితిలో ప్రభు ప్రతీది నేర్పిస్తూ, ఎందుకంటే దేవుడి జ్ఞానము ఉంటేనే మనం ఏదైనా చేయగలము. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఉంటేనే. అయితే అలా సువార్త ప్రకటించుకుంటూ సూరారం ప్రాంతంలో కానీ, ఈ చింతల ప్రాంతంలో కానీ ఎక్కడంటే అక్కడ సువార్త ప్రకటించుకుంటూ ఉంటే, ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీ తనొక్కటి వెళ్ళి ఇప్పుడు నరసాపురం ఆంధ్ర సైడ్లో ఉండే అక్కడంతా బలంగా వాడబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోకూడదు ఎప్పుడైనా సరే. మనము ఒక్క చిన్నవారిని పక్కనే ఉంటారండి, వారిని మైకులు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే కనుక అందరూ వస్తున్నప్పుడు నా దగ్గరికి, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా, నీ దగ్గరికి అందరూ వేశ్యాలు, అందరూ త్రాగుబోతులు, అందరూ వ్యభిచారులే వస్తారంటే దేవుడి దగ్గర ఉంది ఆ రోజు ఎవరండి? హల్లెలూయా. దేవుడి దగ్గర ఉండే ఎవరున్నారు? వాళ్ళందరూ ఆరోగ్యము కలిగిన వాడికి అవసరం లేదు, రోగగ్రస్తుడికే డాక్టర్ కావాలి కదా అని అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అట్లాగా దేవుడు అనేకుల్ని మార్చడానికి, దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆయన ఉచితమైన ఎన్నిక లేని నన్ను, అంత గతంలో ఇంకా చూసుకుంటే కనుక చాలా భయంకరమైన చీకటి జీవితంలో నుంచి నన్ను విడిపించి ఇలాగ మీ మధ్యలో నిలబెట్టిన దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను గురించి, నా పరిచర్యని గురించి మీరు ప్రార్థన చేయండి. నా పిల్లలు ముగ్గురు కూడా ఎలాగంటే, ఎవరు తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని వేసిన హోదాలోనే 35,000 సంవత్సరానికి వచ్చేసి, కానీ అలాంటి పిల్లలు వాళ్ళు అడిగారనమాట, అమ్మ నేను ఇదే స్కూల్లో చదువుతాను మమ్మీ అంటే కనుక నేను అన్నాను కదా, రే నేను ఆ స్కూల్లో నేను కట్టలేనమ్మా నేను ఫీజు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. అయితే ఒక్కరికి స్పాన్సర్ వచ్చారు, రెండో వారికి స్పాన్సర్ లేకపోయేసరికి నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువే ఆ యొక్క ప్రిన్సిపల్తో మాట్లాడి ఇద్దరికి నేను ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇద్దరికీ ఫ్రీ. హల్లెలూయా. 70,000 అన్నమాట. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ తీరుస్తాడు. అంతేకాదు మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఈ ఒక్క మాట చెప్తాను, సంఘములో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, మీరు గొర్రెనే కనాలి. హల్లెలూయా. అర్థమైందా? కాపరి ఏం చేస్తాడంటే వాటిని పోషించే బాధ్యత కాపరిది. ఇప్పుడు మీరేం చేయాలంటే వెళ్ళి అనేకుల్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. సువార్త అనేది ఎలా జరుగుతుందంటే కనుక నేను చెప్తాను, పక్కనున్న వారికి మనమే చెప్పుకొని వారిని తీసుకొని రావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. సమయం ఇచ్చిన దైవజనరాలికి వందనాలు, సంఘానికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా